హాయ్ అండి, నమస్తే. నా పేరు సంతోష్ కుమార్. నేను 2012 నాది ఎంసీఏ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత నాకు సరైన గైడెన్స్ లేక జాబ్స్ విషయంలో కానీ కెరియర్లో కానీ ఎవరి గైడెన్స్ లేకుండా ఎవరి సపోర్ట్ లేదు. సో నేను చిన్న స్కూల్లో టీచింగ్ చేసేవాడిని. తర్వాత కొన్ని రోజులు టీవాలెట్ వర్క్ చేశాను. తర్వాత కొన్ని రోజులు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యానండి. సో ఇందులో స్టెబిలిటీ అనేది లేదు. సో బికాస్ ఆఫ్ ఓన్లీ గైడెన్స్ లేక, సో దట్ మా ఫాదర్ లేకపోవడం, సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్తో నేను సర్వే అయ్యానండి. చిన్న జాబ్స్ చేసుకుని సర్వే అయ్యాను. సో ఒకసారి నా ఫ్రెండ్ రిఫర్ చేశారండి. గో ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ గురించి తను చెప్పాడు. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఏదైనా కోర్స్ నేర్చుకోరా, డెఫినెట్గా ఐటీ సైడ్ నువ్వు జాబ్ అనేది కొడతావు, సార్ అలా అంతా మంచి చెప్తాడు, సార్ టీచింగ్ బాగుంటుందని చెప్పేసి అన్నారు. సో నేను ఫస్ట్ అంతా పట్టించుకోలేదండి. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి కోర్స్ నేర్చుకున్నంత టైం లేదు, ప్లస్ ఇంకోటి అంత ఎకనామికల్గా నాకు అంత లేదన్నమాట. సో కొన్ని రోజులు నెగ్లెక్ట్ చేశాను. సో మళ్ళీ తను స్ట్రాంగ్గా బట్టి గట్టిగా ఒకసారి వార్నింగ్ ఇచ్చాడు. 2 times గట్టిగా వార్నింగ్ ఇచ్చాను మా ఫ్రెండ్ కూడా. సో అప్పుడు వాడిని కాదని లేక నేను ఒకసారి సార్ని అప్రోచ్ అయ్యానండి. ఇక్కడికి ఒకటి వెళ్ళి సార్కి వచ్చి గో ఆన్లైన్ ఇన్స్టిట్యూట్కి వచ్చి అప్రోచ్ అయ్యాను. సార్తో మాట్లాడాను. సో మాట్లాడిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెంట్ అనేది ఒకటి వచ్చేసింది. సో 2 డెమోస్ విన్న తర్వాత ఇక డెఫినెట్గా ఇందులో జాయిన్ అయిపోయి కోర్స్ నేర్చుకుందామని ఫిక్స్ అయ్యానండి. అటు జాబ్ చేసుకుంటేనే ఇటు గో ఆన్లైన్ ఇన్స్టిట్యూట్లో నేను 2 కోర్సెస్ నేర్చుకున్నానండి. నేర్చుకున్న తర్వాత ఇక సార్ కూడా ఒకసారి సార్ కూడా పిలిచి మాట్లాడారు. నువ్వు జాబ్ చేసుకుంటూ ఇది ప్రిపేర్ అవ్వడం అంటే కష్టం అవుతుంది. సో బంద్ చేసే, నా అష్యూరెన్స్ నీకు, నువ్వు 2 months ఓన్లీ 2 months నాకు డెడికేటెడ్ టైం ఇవ్వు, నేను డెఫినెట్గా నీ జాబ్ అనేది నువ్వు కొడతావని చెప్పేసి సార్ మంచి మోటివేట్ చేశారండి. సో నెక్స్ట్ డే నేను వెళ్ళి ఆఫీస్లో రిజైన్ చేసేసి ఒక 2 months మళ్ళీ నేర్చుకున్న సబ్జెక్ట్ అంతా ప్రాక్టీస్ చేయడము, డే అండ్ నైట్ మొత్తం చాలా కష్టపడ్డానండి. సార్ గైడెన్స్ కూడా బాగా ఇచ్చారు. ఒక 2 months తర్వాత నేను రెండు కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి వెళ్ళానండి. ఒకటి ఎన్టీటీ డేటా సెంటర్ ఫస్ట్, అది ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను ఫస్ట్ టైం అది. సో అది అంటే నుంచి రిజల్ట్ ఏం రాలేదు. సో సెకండ్ వచ్చేసి కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. సో అది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత జస్ట్ 1 weekలో నాకు ఆఫర్ లెటర్ వచ్చేసిందండి. సో బికాస్ ఆఫ్ ఓన్లీ భాస్కర్ సార్ చెప్పిన మోటివేషన్ అంతేనండి. నెక్స్ట్ ఇప్పుడు కాగ్నిజెంట్లో 2.5 years నుంచి చేస్తున్నాను. ఇప్పుడు మొన్ననే రీసెంట్గా నా ప్రమోషన్ కూడా వచ్చిందండి. అసోసియేట్గా ప్రమోట్ అయ్యాను. సో ఐ థ్యాంక్స్ టు గో ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ సెంటర్ అండి. అలాగే మనకి యూట్యూబ్లో కూడా సార్ అంటే ఎఫర్ట్ ఛానల్ వాళ్ళు కూడా సార్ యూట్యూబ్లో కూడా వీడియోస్ పెడుతున్నారండి. మీరు అది చూసి నేర్చుకున్నా కూడా మీరు డెఫినెట్గా ఐటీ సెక్టర్ సైడ్ అనేది మీరు జాబ్ కొట్టగలుగుతారండి. నేను ఒకటే అంటున్నాను ఫైనల్గా, మీరు ఐటీ సైడ్ జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం మనకి అమీర్పేటలో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మీరు ఏ ఇన్స్టిట్యూట్ అయినా జాయిన్ వచ్చు, కానీ అక్కడ మనకు గైడెన్స్, మెయిన్ థింగ్ ఏంటంటే మనకి గైడెన్స్ అనేది ఇంపార్టెంట్, కెరియర్ గైడెన్స్ అనేది ఇంపార్టెంట్. ఎక్కడ ఎలా వెళ్ళాలి, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ అవ్వాలన్నది మనకి నాకు తెలిసి ఎక్కడ కూడా ఎవరు ఏ సార్లు చెప్తున్నారు అనేది వినలేదు. మామూలుగా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అంటే క్లాసు సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ కెరీర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ అండి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ వచ్చేసి మనకి భాస్కర్ జోగి సార్ గారండి. సో సార్ చెప్పిన గైడెన్స్ కానీ, ఆ రెజ్యూమ్ ప్రిపరేషన్ విధానం కానీ, ఆ ప్రాజెక్ట్ చేయించే విధానం కానీ, అవన్నీ నాకు చాలా హెల్ప్ఫుల్ అయిందండి. నేను సెకండ్ ఇంటర్వ్యూలో చెప్తున్నాను కదా, సెకండ్ ఇంటర్వ్యూ, నేను 2 ఇంటర్వ్యూస్, నాకు ఇంటర్వ్యూ అంటే చాలా భయం యాక్చువల్గా. అలాంటిది సెకండ్ ఇంటర్వ్యూలో నేను కాగ్నిజెంట్లో అంత టాప్ 10 ఉన్న కంపెనీలో నేను జాబ్ కొట్టానండి. మీరు ఐటీ సైడ్ ఎలా అంటే బ్లైండ్గా మీరు గో ఆన్లైన్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసేసుకోండి. డెఫినెట్ చెప్తున్నాను, 4 to 5 monthsలో మీరు ఐటీ సెక్టర్లో జాబ్ కొట్టేస్తారండి. థ్యాంక్స్ టు గో ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ థ్యాంక్స్ టు భాస్కర్ సార్ అండి. అలాగే మనకి యూట్యూబ్లో సార్ కూడా ఛానల్ ఉందండి, గో ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది అందులో ఉన్న వీడియోస్ కూడా చూడండి. మీకు డెఫినెట్గా ఒక మీకు ఒక ఐడియా అనేది వస్తూ ఉంటుందండి. ఐటీ సైడ్ రావాలి అనుకుంటే సార్ చెప్పే క్లాసెస్ కానీ, మీకు ఐటీలో అంటే మీరే ఏ జాబ్కి ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా మీకు అందులో సార్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటారండి. సో మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి, మీకు వచ్చే ప్రతి అప్డేట్స్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ గో ఆన్లైన్ ట్రైనింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.